దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. కేంద్ర ఎన్నికల సంఘం రేపు ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. ఎక్స్ ద్వారా ఈ మేరకు వెల్లడించింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే మీడియా సమావేశంలో లోక్సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నట్లు ఈసీ తెలిపింది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం శాసనసభల ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. అయితే జమ్మూ కశ్మీర్లో శాసనసభ ఎన్నికల తేదీలు ప్రకటిస్తారా లేదా అనే విషయమై స్పష్టత లేదు. ప్రస్తుత లోక్సభ గడువు జూన్ 16న ముగియనుంది. అప్పటిలోగా కొత్త సభ ఏర్పాటు కావాల్సి ఉంది. గత లోక్సభ ఎన్నికల షెడ్యూల్ 2019 మార్చి 10వ తేదీన విడుదలైంది. ఏప్రిల్ 11 నుంచి ప్రారంభమైన పోలింగ్ 7 విడతల్లో ముగిసింది. 2019 మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. థ్యాంక్ యూ. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి, అదేవిధంగా 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయబోతోంది. గతంలో 7 షెడ్యూల్స్ అంటే 7 విభాగాలుగా జరిగినటువంటి ఎన్నికలు ఈసారి ఎన్ని విభాగాలుగా, ఎన్ని ఫేజుల్లో ఎన్నికలు జరపబోతున్నారనేటువంటి విషయాన్పైన, అదే సందర్భంలో దేశవ్యాప్తంగా ఎంతమంది ఓటర్లు పెరిగారు, 2019 ఎన్నికలకు ఇప్పటికీ కొత్త ఓటర్ల సంఖ్య ఎంత, అదేవిధంగా వివిధ రాష్ట్రాల వారీగా జరిగినటువంటి ఓటర్ల సంఖ్య ఏ విధంగా ఉంది, వీటితో పాటుగా 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా రేపు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయబోతోంది. 2019 మే 30వ తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. అదే సందర్భంలో ఇప్పుడు కూడా 5 ఏళ్ల తర్వాత ఈ ఏడాది మే 30వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి తిరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అనుగుణంగా షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించినట్లుగా తెలుస్తోంది. గతంలో అంటే 2019లో మార్చి 10వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఈ సంవత్సరం మాత్రం 5 రోజులు 6 రోజులు లేటుగా ఈసారి షెడ్యూల్ను విడుదల చేయబోతోంది. ఎన్ని ఫేజుల్లో ఎన్నికలు ఉండబోతున్నాయి, అదే సందర్భంలో ఏ ఫేజ్లో ఏ రాష్ట్రాలు ఉంటాయి, వాటితో పాటుగా సార్వత్రిక ఎన్నికలకు అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి జరిగేటువంటి ఎన్నికలు తొలి ఫేజ్లో ఎన్ని రాష్ట్రాలు, రెండో ఫేజ్లో ఎన్ని రాష్ట్రాలు, ఆ విధంగా రాష్ట్రాల వారీగా ఫేజులు క్రమం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించబోతోంది. వీటితో పాటు 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడానికి సంసిద్ధమైంది. దానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అన్ని విధాలుగా ఎక్సర్సైజ్ చేసినటువంటి ఈసీ అధికారులు ఇప్పటికీ అన్ని రాష్ట్రాల్లో పర్యటించడంతో పాటు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రిపేర్డ్నెస్కు అవసరమైనటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి, చేపట్టాల్సినటువంటి చర్యలేంటి, అదేవిధంగా ఈవీఎంలకు సంబంధించినటువంటి విషయంలో కానీ ఈవీఎంలకు ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనేటువంటి విషయాలన్నిటిపైన ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అన్ని రాష్ట్రాల అధికారులకు తగిన సూచనలు, సలహాలు, అదేవిధంగా ఆదేశాలు, మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. 5 రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఈ 5 రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికలు నిర్వహించడానికి అవకాశం ఉన్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించడం జరిగింది. 2 రోజుల క్రితం 12, 13 తేదీల్లో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో పర్యటించి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వాటన్నిటిపైన చర్చించడం జరిగింది. అక్కడ అధికారులతో సమాయత్తం అవుతున్నటువంటి తీరుపైన సమీక్షించడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్ లోపు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించి అక్కడ కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన మీదట ఆ ఆదేశాలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల్లో కూడా గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించబోతోంది. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో ఒకేసారి ఎన్నికలు జరగటము, వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలపైన ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విషయంలో వచ్చినటువంటి ఫిర్యాదులు, వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఫిర్యాదులు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వివిధ సంఘాలు, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు ఇచ్చినటువంటి ఫిర్యాదులన్నింటినీ ఇప్పటికే పరిగణలోకి తీసుకున్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం టీచర్లను
కేంద్ర ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి విషయంలో కానీ వాలంటీర్లకు సంబంధించినటువంటి విషయంలో ఎన్నికల బాధ్యతలు ఇవ్వటం కానీ అదే సందర్భంలో విలేజ్ వాలంటీర్లుగా ఉన్నటువంటి వారు గ్రామ సచివాలయం ఉద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఎలాంటి విధులు ఇవ్వాలి, ఎటువంటి సేవలు వారి నుంచి తీసుకోవాలనేటువంటి విషయాలపై కానీ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయి మార్గదర్శకాలు ఇచ్చింది. ఆయా మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందని చెప్పి ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ మధ్యకాలంలో కేంద్ర ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి 3 కమిషనర్లలో ఒకరు రిటైర్ అవటము, మరొకరు రాజీనామా చేయడంతో కొత్తగా సందిగ్ధత ఏర్పడింది. ఆ సందిగ్ధానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిన్నటితోటి తెరదించింది. ఇద్దరు జ్ఞానేశ్వర్ కుమార్ అదేవిధంగా ఎస్ఎస్ సంధు ఈ ఇరువురు సీనియర్ అధికారులను కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్లుగా తీసుకునేందుకు అవసరమైనటువంటి సెర్చ్ కమిటీ ద్వారా తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇటీవల పార్లమెంట్లో ఆమోదించినటువంటి కొత్త చట్టానికి అనుగుణంగా సెర్చ్ కమిటీ ఇచ్చినటువంటి సిఫారసుల మేరకు వాటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇద్దరు కొత్త కమిషనర్లను కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తూ నిన్న సాయంత్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అందుకు అనుగుణంగా ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో ఇరువురు కమిషనర్లు తమ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పూర్తి స్థాయి ఎన్నికల సంఘం భేటీ ఈరోజు 11 గంటల సమయంలో జరిగింది. భేటీ తర్వాత ఇప్పటికే తయారై ఉన్నటువంటి ఎన్నికల షెడ్యూలు, అదే సందర్భంలో ఏ ఎన్నికల కమిషనరు ఎక్కడ ఎటువంటి బాధ్యతలు నిర్వహించాలి, అదే సందర్భంలో ఏ రాష్ట్రాలను ప్రాధాన్యం కింద తీసుకోవాలి, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి, వీటన్నిటిపైన 3 కమిషనర్లు చర్చించుకున్న తర్వాత రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం సమయాన్ని ఖరారు చేసింది. విజ్ఞాన్ భవన్ ప్లీనరీ హాల్లో ఇందుకు సంబంధించినటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి విజ్ఞాన్ భవన్ వేదికగా కేంద్ర ఎన్నికల సంఘం తమ షెడ్యూల్ సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించినటువంటి షెడ్యూల్ను, 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేయబోతున్నారు. ఎన్ని ఫేజుల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నారు, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్నికల ప్రక్రియ ఉండబోతుందనేటువంటి విషయాలన్నిటిపైన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వివరించబోతున్నారు. వీటితో పాటుగా ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎప్పటిలోగా గడువు ముగియబోతుంది, ఎప్పటిలోగా ఎన్నికల ప్రక్రియను ముగించబోతున్నారనేటువంటి విషయాలపై కూడా స్పష్టత ఇవ్వబోతున్నారు. అదే సందర్భంలో ఎన్నికల కోడ్ రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి నగారా మోగుతుంది కాబట్టి ఎన్నికల కోడ్ కూడా రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. రేపు మధ్యాహ్నం తర్వాత నుంచి ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టడానికి ఆస్కారం లేదు. గతంలో నిర్దేశించినటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు అనుగుణంగానే ఈ ఏడాదికి ఇప్పుడు కూడా 2019లో ఏ విధంగా అయితే షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందో అదే తరహాలో ఇప్పుడు కూడా 2024 మార్చి 16వ తేదీ నుంచి ఈ కోడ్ అమల్లోకి రానున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు వెల్లడించాయి. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రభుత్వ కార్యకలాపాలు చేపట్టడానికి లేదు, ప్రారంభోత్సవాలు చేపట్టడానికి లేదు, కొత్తగా విధాన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం లేదు, కొత్తగా విధాన నిర్ణయాలు ప్రకటించడానికి ఎలాంటి అవకాశం లేదు. సో ఇటువంటి అన్ని అంశాలను క్రోడీకరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయబోతోంది. ఓటు స్టూడియో.